ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఫోకస్ లో పెట్టుకుని మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త మిత్రపక్షాలకు చోటు కల్పించడం, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం, పలువురు మినిస్టర్స్ పై ఉన్న అదనపు శాఖల భారాన్ని తగ్గించడం వంటి అంశాలు కీలకం కానున్నాయి. ప్రెజెంట్ ప్రధానితో కలిపి కేంద్ర మంత్రివర్గంలో 69 మంది ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 81 మంది మినిస్టర్స్ ఉండొచ్చు. అంటే ఇంకా 12 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను కొత్త ముఖాలతో భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఫోకస్ లో పెట్టుకుని కేబినెట్ రూపకల్పన జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ కి ముందే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తవుతుందని సమాచారం. బీజేపీలో ఒక వ్యక్తికి ఒక పదవి విధానం ఉంది. అందువల్ల పార్టీకి సంబంధించిన బాధ్యతలు చేపట్టిన కొందరు మంత్రి పదవులు వదులుకునే అవకాశం ఉంది. ఇటీవల కేబినెట్ నుంచి 3 మంత్రులు తప్పుకున్నారు. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు పదవులు వీడారు. ప్రెజెంట్ 14 మంది మినిస్టర్స్ ఒకటి కంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో కొత్త మినిస్టర్స్ ని తీసుకొని ఈ బాధ్యతలను వాళ్లకు పంచే అవకాశం ఉంది. మోదీ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి 4 చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1 పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహిళా కోటాలో తెలంగాణ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కేబినెట్ లో చోటు దక్కనుందని తెలుస్తోంది. అలాగే ఓబీసీ కోటాలో సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎస్టీ కోటాలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కి కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కనుందని సమాచారం. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనసేన తరపున ఏపీ నుంచి మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే టాక్ నడుస్తోంది.